హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ గురుకులం. ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్, ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి. ఎస్సీ వర్గీకరణపై నెలాఖరులోగా ఆర్డినెన్స్, డిఎస్సి నుంచే అమలు అనే విధంగా టైటిల్స్ ఇచ్చారు. అవేంటో చూద్దాం. ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి తదుపరి చర్యగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదించిన వర్గీకరణను గురువారం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించారు. తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇక బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి చట్టం చేయాల్సి ఉంది. సభ నిరవధిక వాయిదా పడిన నేపథ్యంలో దానికి ఇప్పట్లో అవకాశం లేదు. డిఎస్సి నోటిఫికేషన్ను ఈ నెలాఖరుకు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏకసభ్య కమిషన్ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం సభ ఆమోదించిన నేపథ్యంలో వర్గీకరణను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఎస్సీలకు సంబంధించి రాష్ట్రాలు ఏదైనా పాలసీని రూపొందించే ముందు జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించాలని ఆర్టికల్ 338 క్లాజ్ 9 నిబంధన చెబుతోంది. ఆ మేరకు 2 రోజుల్లో శాసనసభ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు ప్రభుత్వం నివేదించనుంది. జాతీయ ఎస్సీ కమిషన్ అడ్వైజరీ బాడీ మాత్రమే ఆమోదం తెలపడం, తిరస్కరించడం అనేది ఉండదు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ సమాచారం కోసమే అక్కడికి పంపిస్తారు. ఎస్సీ వర్గీకరణ అమలు అంశాన్ని సుప్రీంకోర్టు రాష్ట్రాలకే అప్పగించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆమోదమూ అవసరం లేదు. ఇలా ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో సమాచారం వచ్చింది. ఎస్సీ వర్గీకరణ ఒక కొలికి వచ్చింది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ పైన ప్రభుత్వం ఈ నెలాఖరులోపు శుభవార్త చెప్పే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, డిఎస్సి పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్స్ను మీకు వెంటనే అందించడానికి ప్రయత్నిస్తాము. అలాగే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ మరియు ఇతర ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఆస్పిరెంట్స్ గురుకులం యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ ఐకాన్ ఆన్ చేయండి.